మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఆపరేషన్ సింధూర్ ఇది మొన్న 7వ తారీఖున ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా రోజు రోజు డెవలప్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా యుద్ధం అని అంటున్నాం కానీ నిజంగానే అది యుద్ధం కాదు, బట్ యుద్ధమే చేస్తున్నాం అనేసి అయితే అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇది యుద్ధమేనా? ఇది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? అసలు మ్యాప్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక రకంగా ఎడ్యుకేట్ కాబోతున్నాం అని అనొచ్చు. యా, మనతో పాటు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ గారు ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరుగుతోంది అనేది కూడా క్లారిఫికేషన్ సార్ దగ్గర నుంచి తీసుకోబోతున్నాం. హలో సార్. ఎస్ సార్. సార్, ఈ మ్యాపే చెప్తోంది హ్యూజ్ సబ్జెక్ట్ సార్. అవును మేడం. చాలా మందికి అయితే అసలు తెలీదు. సో టుడే పూర్తిగా మీరు మ్యాప్ ద్వారా వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు ఫస్ట్ నా క్వశ్చన్, కేంద్ర సర్కార్ ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది సార్. టెర్రరిజాన్ని ఇప్పుడు మేము ఉపేక్షించాం, దాన్ని డెఫినెట్లీ మేము ఇక యుద్ధం లెక్కనే చూస్తామని అనౌన్స్ చేసింది సార్. వాట్ డూ యూ సే, కరెక్టేనా? అది 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు 1986 నుంచి పాకిస్తాన్ 2025 వరకు అంటే 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిజంని యాజ్ ఎ ఫాల్ట్ లైన్గా వాడుతుంది. డైరెక్ట్గా దాడి చేయకుండా ఇలా టెర్రరిస్టులను పంపించి మన దేశంలో అశాంతిని పెంచుతుంది. సో ఈరోజు మన భారతదేశం తీసుకున్న నిర్ణయం, if any country carries out terror attacks on India, we will consider it as war on India అన్నది చాలా కీలకమైన నిర్ణయము, చాలా మంచి నిర్ణయము. కాకపోతే చాలా లేట్ కూడా చేసేసాం. ఇది మనం 2019లో ఏ రోజైతే మన మీద పఠాన్కోట్, మన మీద పుల్వామాలో అటాక్ జరిగిందో ఆ రోజే మనం ఇచ్చేసేయాల్సింది. కాతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం వస్తుంది అని అనుకున్నాం, కానీ రాలేదు. కాబట్టి ఇంకా 2025లో ఇది చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ మేడం, వెరీ గుడ్ స్టెప్. ఓకే, yes sir. On the map sir, మీరు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తూ నేను చెప్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎల్ఓసి అంటే ఏంటి? చాలా మంది మనకి పాకిస్తాన్ కి ఉన్న మొత్తం బార్డర్ ఎల్ఓసి అని అనుకుంటారు. అది తప్పు. పాకిస్తాన్ కి మనకి 2 బార్డర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ బౌండరీ, ఇంకొకటి ఎల్ఓసి. ఇక్కడ గుజరాత్ నుంచి జమ్మూ వరకు దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ బౌండరీ మొత్తము బిఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. బిఎస్ఎఫ్ బౌండరీ మొత్తంలో బార్డర్ అవుట్ పోస్ట్ అని ఉంటుంది, బిఓపి. ప్రతి 6 కిలోమీటర్కి, ఒక్కొక్క కిలోమీటర్కి అలా బిఓపిస్ పెట్టుకుంటూ గుజరాత్ నుంచి జమ్మూ వరకు మన బిఎస్ఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది బిఎస్ఎఫ్, ఇది కాపలా కాస్తుంది. జమ్మూ నుంచి ఒక పాయింట్ NJ9842 వరకు ఇది మాత్రమే ఎల్ఓసి, ఇది మాత్రమే ఎల్ఓసి. సో మీరు న్యూస్లో ఎల్ఓసి మీద పాకిస్తాన్ దాడి చేస్తుంది అని అంటే ఈ పాయింట్ జమ్మూ నుంచి ఈ పాయింట్ NJ9842 వరకు మాత్రమే. ఇన్ఫాక్ట్ మన బౌండరీ ఇక్కడతో ఆగదు, మనకి ఇంకొక బౌండరీ ఉంది, 3వ బౌండరీ పాకిస్తాన్ తోటి. NJ9842 మన నార్దర్న్ మోస్ట్ పాయింట్ ని మనం ఇందిరా కోల్ అంటాం, ఇందిరా కోల్. ఈ బౌండరీ పేరు AGPL. దీన్ని అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. సో మనకి పాకిస్తాన్ తోటి 3 బౌండరీలు ఉన్నాయి, IB, LOC, AGPL, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్. LOC అండ్ AGPL ఇండియన్ ఆర్మీ మ్యాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ రెగ్యులర్ గా వీటి మీద దాడులు చేస్తుంది కాబట్టి ఇక్కడ బిఎస్ఎఫ్ కాకుండా ఇండియన్ ఆర్మీ మేజర్లీ ఎల్ఓసిని గార్డ్ చేస్తుంది. AGPL 100% ఇండియన్ ఆర్మీ. అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళని పంపించారు, ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్ ఏరియా, సియాచిన్ గ్లేషియర్ తో
తగిలి ఉంటుంది కాబట్టి అక్కడ ఓన్లీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మాత్రమే ఉంటారు. సో ఇది హై రిస్క్ ఏరియా అండ్ ఫైట్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు సార్. అవును మేడం. సార్ బిఎస్ఎఫ్ స్పెషాలిటీ ఏంటి మరి? బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఈజ్ ఏ పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. దీన్ని పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. బార్డర్ దగ్గర ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా చూసుకోవడము, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి మన ఇంటెలిజెన్స్ తీసుకోకుండా ఇలాంటివి బార్డర్ గార్డింగ్ ఫోర్స్ చేస్తున్నాడు. సో ఇది పీస్ టైం వర్కే. ఒకవేళ ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో ఈ బిఎస్ఎఫ్ బిఓపీస్ లో మొత్తం ఉందని చెప్పాం కదా, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్తుంది. సో ప్రస్తుతం కూడా ఈ బార్డర్ అంతా ఇండియన్ ఆర్మీ లేదు, ఇంకా మనం డిప్లాయ్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. సో బికాస్ వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ టు గో ఆన్ వార్ విత్ పాకిస్తాన్ యాజ్ ఆఫ్ నౌ. ద డే వార్ ఇస్ డిక్లేర్డ్ హీ విల్ కమ్ బ్యాక్, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, మన ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఎ కంట్రీ ఈస్ గోయింగ్ ఫర్ వార్. ఈ ఆర్డర్స్ మనం ఇప్పుడు వచ్చేవారు. సో ఇట్ మీన్స్ వార్ ఇంకా ఇది యుద్ధం కాదు. ఇది దీన్ని పాకిస్తాన్ ఒక విధంగా ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే మనం దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదన్న నడుస్తుంది. దీన్ని పాస్చరింగ్ అంటారు. అండ్ ఇంకో విషయం, యుద్ధం అయినప్పుడు జనరలీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ విల్ నాట్ బి యూస్డ్, కాకపోతే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి, గ్రౌండ్ లెవెల్లో యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. సో అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటది అనమాట. ఇప్పుడు నేను బిఎస్ఎఫ్ పీస్ టైంలో బార్డర్ గార్డింగ్ చేస్తుందని అంటున్నానా, అదే విధంగా పాకిస్తాన్ తరఫు నుంచి రేంజర్స్ అని ఉంటారు, వాళ్ళు ఖాకీ బట్టల్లో ఉంటారు. రేంజర్స్ అని ఉంటారు, పఠానీ వేసుకొని ఖాకీ డ్రెస్ లో ఉంటారు, వాళ్ళని రేంజర్స్ అంటారు. వాళ్ళందరూ రేంజర్స్. సో ఈ రేంజర్స్ మన బిఎస్ఎఫ్ ఎలాంటిదో మనకి, పాకిస్తాన్ కి అలాంటి వాళ్ళు. మనం వెళ్ళి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేస్తుందో అప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి కూడా ఆక్యుపై చేస్తుంది, రేంజర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అని మనం పదం వింటాం కదా. ఈ డిప్లాయ్మెంట్ ఏంటి అంటే బిఎస్ఎఫ్ వెనక్కి రావడం, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్ళడం. ఇది ఎన్ని వేల కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఈ బార్డర్? మనము పాకిస్తాన్ తో మన బార్డర్ 3323 కిలోమీటర్స్ మేడం. 3323 మేబీ 1 కిలోమీటర్ నేను అటు ఇటుగా రాసి ఉండొచ్చు, బట్ 3323 కిలోమీటర్స్, 3323 కిలోమీటర్లు. ఈ ఎల్ఓసి వచ్చేసి దాదాపు 700 కిలోమీటర్స్. చాలా లాంగ్. 700 ఈజ్ ఆల్సో వెరీ లాంగ్. దీన్ని కంపారిజన్ చేసినప్పుడు 700 హైలీ యాక్టివ్, చాలా యాక్టివ్ గా ఉంటది. క్రాస్ ఇప్పుడు 22వ తారీఖున మన పహల్గామ్ లో అటాక్ జరిగింది కదా, 22nd ఏప్రిల్. ఆ 22nd ఏప్రిల్ నుంచి ప్రతి రోజు రాత్రి పాకిస్తాన్ ఎల్ఓసికి అవతల మరోవైపు షెల్లింగ్ చేస్తూనే ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంది, సివిలియన్ ఏరియాస్ మీద వేయడం. ఇప్పుడు మనం రిటాలియేట్ 7వ తారీఖు చేసిన తర్వాత వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారు, కానీ 22 తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు మన మీద. సో దీన్ని సీజ్ ఫైర్ వైలేషన్స్ అని అంటాం. అంటే పాకిస్తాన్ భారత్ కొన్ని సంవత్సరాల ముందే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒప్పందానికి వచ్చారు. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఈ ఎల్ఓసి యాక్టివ్ గా ఉంటదని చెప్పాను కదా. యాక్టివ్ గా అంటే ఒకరు కాల్చుకోవడం జరుగుతూనే ఉంటాయి. ఇట్లా మనం కొట్టుకోవద్దు, కాల్చుకోవద్దు అని చెప్పి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘన చేస్తూ ఈ 22వ తారీఖు నుంచి రోజు మన సివిలియన్ ఏరియాస్ మీద బాంబు చేయడం స్టార్ట్ చేసాం. మనం 7వ తారీఖు దాడి చేసే ముందే, అంటే మనము ఏదో ఒకటి చేస్తాము అని ఊహించి ముందే మనల్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ దాడి స్టార్ట్ చేసాం. త్రివిధ దళాల మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్? అంటే బిఎస్ఎఫ్ ఇక్కడే ఉంది కదా, అయినా సరే మరి ఈ త్రివిధ దళాలతో మీటింగ్స్ ఎందుకు? చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్మీ వెనక్కుంది, బిఎస్ఎఫ్ ముందుకుందని చెప్పాను కదా. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కూడా ఆర్మీ ఉంది, మనకు సికింద్రాబాద్ లో కూడా ఆర్మీ ఉంది, బెంగళూరులో కూడా ఆర్మీ ఉంది, కలకత్తాలో కూడా ఆర్మీ ఉంది, ఢిల్లీలో కూడా ఆర్మీ ఉంది. ఇలా ఆర్మీ ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయి ఉంటుంది.
పీస్ టైంలో ఆర్మీకి బార్డర్తో పని లేదు. ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆర్మీకి పీస్ టైంలో బార్డర్తో ఏ పని లేదు, ఎందుకంటే బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి. అదే బంగ్లాదేశ్ కూడా బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి. అదే నేపాల్, భూటాన్ అయితే ఎస్ఎస్జి అని మనకు ఒక సంస్థ ఉంది, సశస్త్ర సీమా బల్, సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఆర్మీ పని ఏంటంటే పీస్ టైంలో ఉన్నప్పుడు వార్కి ప్రిపేర్ అవ్వడం. ఆర్మీ రెండు పనులు మేడం, ఏదా యుద్ధం పోరాటం లేదా యుద్ధానికి ప్రిపేర్ అవ్వడం, ఈ రెండే పనులు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది పీస్ స్టేషన్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ వార్. ఇప్పుడు ఎల్సి రోల్లో వచ్చింది అంటే దే ఆర్ ఫైటింగ్ వార్, అదనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఆర్మీ ఇంకా మంది వెనక్కి ఉంది, ఓన్లీ ఎల్సీలో ఉన్న యూనిట్స్ మాత్రం డిప్లాయిడ్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం వార్, మీరు త్రివిధ దళాలు అని అడిగారు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ 3 త్రివిధ దళాలు. ఇండియన్ నేవీ ఆల్రెడీ కరాచీ పోర్ట్ దగ్గర, అరేబియన్ సీ దగ్గర తన మేజర్ నేవల్ ఫ్లీట్ ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. మీరు విన్నుంటారు, ఒక 2 days ముందు మనం కరాచీ పోర్ట్ ని కూడా ధ్వంసం చేసాం, కొంచెం ఇటు ఉంటుంది, కరాచీ పోర్ట్ ని కూడా మనం ధ్వంసం చేసాం. సో ఇట్లా నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం డ్రోన్ సాయంతో, మన ఎయిర్ ఫోర్స్ సహాయంతో మనం 7వ తారీఖున ఏదైతే మనం చేసామో వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్, అది మేజర్లీ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ కలిసి చేశారు. కాకపోతే మేజర్లీ ఎయిర్ ఫోర్స్ చేసింది. ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన దాడులే మనం వింటున్నాం సార్. అవును, ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడానికి ఎందుకు ఎంచుకుంది అంటే మేజర్ గా పాకిస్తాన్ ఎంచుకుంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన దాడులు. వై ఎందుకు అంటే మ్యామ్, వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాడుతున్నది డ్రోన్స్. పాకిస్తాన్ మన మీద వాడుతున్నది డ్రోన్స్. ఈ డ్రోన్స్ పెద్ద కాస్ట్లీ డ్రోన్స్ కాదు మ్యామ్, ఇది మనం కోటిలో దొరికే 100 రూపాయలు 200 రూపాయల డ్రోన్స్ ఇవి బేసికలీ, ఫ్రాంక్ గా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు టర్కీ నుంచి కొనుక్కున్నారు, అంటే వీళ్ళేం డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, చైనా వాడు టర్కీకి డబ్బులు ఇచ్చాడు, టర్కీ వాడు వీడికి డ్రోన్స్ ఇచ్చాడు. సో ఇది పెద్ద టెక్నాలజికల్ డ్రోన్ ఏం కాదు, ఇట్ ఈస్ అ నార్మల్. మనం ఇప్పుడు ఇవాళ రేపు పెళ్లిలో చూస్తాం కదా, ఆ డ్రోన్ ఎగిరేసి దాని కింద కెమెరా పెట్టి షూట్ చేస్తారు కదా, ఆల్మోస్ట్ అయ్యే డ్రోన్స్ అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డ్రోన్లు కొనుక్కొని దాని మీద కెమెరాలు పెట్టడము, దాని మీద బాంబులు పెట్టడము, ఆ డ్రోన్ వెళ్ళి భూమి మీద తగ్గుతుంది అనమాట. సో అక్కడ బాంబు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ యూజింగ్ అ చీప్ టెక్నాలజీ. ఎందుకంటే ఆర్థికంగా బలం లేదు, మిజైల్లు కొట్టే అంత సినిమా లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే డబ్బులు లేవు కాబట్టి. వాళ్ళు వచ్చిన మిజైల్స్ వచ్చి పడినాయి, మనం ఇప్పుడు వీడియోలు చూస్తున్నాం కదా, ఒక్కటి ప్యాలెట్ లేదు. వీళ్ళంతా చైనా సరుకు కొనుక్కున్నారు. మనము టీవీ కొనుక్కోవడానికి, మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు చైనా మాల్ చూపేకరా అని చెప్తాం. అంటే కామన్ సిటిజన్ చైనా ఫోన్ కూడా కొండు, ఈ దేశం చైనా సరుకు కొనుక్కొని మనం ఇది దాడికి వచ్చేద్దాం అనుకుంది. సో వీళ్ళకి అసలు బుద్ధి లేదు, ఆ కంట్రీకే బుద్ధి లేదు బేసికలీ. సో వీళ్ళు ఏంటంటే ఈ డ్రోన్స్ని కొన్ని వేలల్లో కొన్నారు. సో వీళ్ళ డ్రోన్స్ వాడి మన మీద, డ్రోన్స్ వాడుతూ మన మీద దాడి చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది జరుగుతుంది. కానీ ఎందుకని అంటే మనం దానికి తిప్పు కొడుతున్నాం, చాలా వరకు గాల్లోనే పేలుతున్నాయి, ఇట్లాంటివన్నీ వింటున్నాం కదా. ఎందుకు అంటే ఏదో భయపెట్టించే ప్రయత్నమేనా, అంతేనా? అంటే మీరు మా జోలికి వస్తే మా దగ్గరికి ఇన్నున్నాయి అని చెప్పుకోవడానికి. అంటే మీరు ఇట్లా చేస్తే నేను ఒక 1000 డ్రోన్లు ఒక్కటేసారి గాల్లో వేసి అన్ని నీ దగ్గర బాంబులు వేస్తానని చెప్పేసి. డ్రోన్ పాకిస్తాన్ ఏదో మన మీద మొదటిసారి వాడలేదు మేడం, వీళ్ళు డ్రోన్లు వాడి చాలా మటుకు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, డ్రోన్లు వాడి వెపన్ సప్లై అవుతున్నాయి. సో ఇది కొత్త ఏం కాదు, మన ఆర్మీకి తెలుసు వీడు ఎంత విధో మనకు చాలా క్లారిటీ ఉంది. సో వీడు డ్రోన్ ఇలా వాడతాడు అని మనకు తెలుసు కాబట్టే మనం S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నాం. ఈ S-400 ఏం చేయదు మేడం, S-400లో ఈ డిఫెన్స్ సిస్టంలో ఒక రడార్, 2 రడార్లు ఉంటాయి. కాకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ ది పబ్లిక్ కి ఒక రడార్ ఉంటుంది, ఇంకొక మిజైల్ ఉంటుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఒక మిజైల్ కానీ ఒక డ్రోన్ కానీ బయలుదేరిందో ఈ రడార్ దాన్ని పట్టుకుంటుంది. దాని డైరెక్షన్ బట్టి, దాని స్పీడ్ని బట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, మొత్తం ఫ్లైట్ పాత్ని ట్రాక్ చేసేస్తుంది. ఆ ట్రాక్ చేసిన వెంటనే రడార్ మిజైల్కి ఏం కమాండ్ ఇస్తుంది, ఈ డైరెక్షన్లో ఇలా మిజైల్ వస్తుంది, నువ్వు ఇలా వెళ్ళి దాన్ని గాల్లో ధ్వంసం చేసి. సో అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ది ఒక మిజైల్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలిన మిజైల్ కానీ, ఒక డ్రోన్ కానీ ఇప్పటి వరకు మన నేలను తాకలేదు కూడా తాకలేదు. బికాజ్ మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే పసిగట్టి గాల్లోనే ధ్వంసం చేస్తుంది.
సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద డిఫెన్స్ సిస్టమ్ దట్ వీ హ్యావ్. Okay. ఇది మనం రష్యా నుంచి 2018లో కొనుక్కోవడం జరిగింది. ఓకే. అండ్ దీనిని అమెరికా చాలా విమర్శించింది మేడం, ఎందుకు కొంటున్నాను అని. అప్పుడు జయశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను నా దేశం ఇండిపెండెంట్ కంట్రీ, నాకు నచ్చింది చేస్తా, నువ్వెవడు అడేటోడు. సో చాలా మనం బలంగా తెచ్చుకున్న డిఫెన్స్ సిస్టమే ఇది. ఈరోజు ఇది లేకపోతే ఏం జరిగింది? సో ఇది మనకి ఒక సుదర్శన చక్రం లాగా పనిచేస్తుంది. సో S-400 అన్నది, అందుకే నేను చెప్తాను, రష్యా ఈజ్ అ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, ఇజ్రాయిల్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. సో మనం ఏదైతే డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నామో అది మనము హెరాన్ యుఏవి అని చెప్పేసి ఇజ్రాయిల్ వాళ్ళు ఇచ్చిన యుఏవి మనకి, మనం అది వాడుతున్నాం. అండ్ ఆల్సో మన దగ్గర MQ-9 రీపర్ డ్రోన్ అనేసి, ఇది మనం అమెరికా నుంచి కొనుక్కున్న డ్రోన్స్, వీటిని కూడా మనం వాడుకుంటాం. మేడం ఇంకో విషయం, ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం చేసామో ఇది phase 1 అనుకోండి, ఇలా ఒక 1000 ఫేజ్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాకు చాలా క్లియర్ గా ఒక గోల్ ఉంది. మోడీ గారు మొదటి రోజు ఏం చెప్పారంటే, పాకిస్తాన్ భూమి మీద ఎప్పటి వరకు అయితే చివరాఖరి టెర్రరిస్ట్ ఉంటాడో అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తానే ఉంటది. అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. చివరాఖరి టెర్రరిస్ట్ చనిపోవాలా లేదా నువ్వు నాకు అప్పగించాలా, అప్పటిదాకా నిన్ను వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే నేను కూడా ఏం చెప్తున్నాను అందరికీ, ఇది ఒక్క రోజుతో 2 రోజులతో 4 రోజుల్లో వారం రోజుల్లో అయిపోయేది కాదు. ఇట్ విల్ గో ఫర్ ఎ లాంగ్ 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 పీరియడ్ ఆఫ్ టైం. ఓకే సార్, అంటే ఓకే ఉగ్రవాదుల్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, అది అందరి ముందున్న పెద్ద సవాల్ సార్. కానీ పాపం మా బార్డర్ లో ఉన్న ప్రజలు పాపం వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా ఎట్లా వాళ్ళ జీవనం చాలా ఇది అంటే దిస్ ఇస్ ది అన్లక్కీ పార్ట్. అంటే పాపం జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హర్యానా, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, వీళ్ళు బార్డర్ విలేజెస్ అయ్యేటప్పటికి ఏ చిన్న గొడవ జరిగినా ఫస్ట్ అటాక్ వాళ్ళ మీదే వస్తుంది. సో పాపం వాళ్ళందరినీ బార్డర్ ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేస్ లో పెట్టడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి క్లోదింగ్ ఇవ్వడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, మెడిసినల్ సప్లై, వాటర్ సప్లై, ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇది మనకు ఖర్చే మేడం. పాకిస్తాన్ వాడు వదవ మేడం, వాడికి కావాల్సిందే మనం ఖర్చు చేయాలి. అంటే 1947లో మనం పుట్టాము, 1947లో వాడు పుట్టాడు. వాడికి ఈర్ష ఏంటంటే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను అడుక్కునే తినే పరిస్థితిలోనే. వాడి వచ్చే 200 సంవత్సరాలు కూడా ఇలాగే అడుక్కు తింటాడు. మీరు నేను వెళ్ళిపోతాం, కానీ వాడి పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది. వాడు అడుక్కు తినడానికే పుట్టాడు, వాడు అడుక్కు తింటూనే బతుకుతాడు, వాడు అడుక్కు తింటూనే సస్తాడు. అండ్ ఇంకో విషయం, చైనా కానీ అమెరికా కానీ పాకిస్తాన్ని ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు, ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు. వాడు చచ్చిపోతున్నాడు అనగానే ఊపిరి బాస్తారు. ఎలా బాస్తారు? డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఈ రోజు IMF డబ్బులు ఇచ్చింది కదా, $1 బిలియన్. 1 బిలియన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సార్, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? అదే దట్ ఈస్ వాట్. వీళ్ళు ఏంటంటే మ్యామ్, వీళ్ళందరూ తోడు దొంగలు. అమెరికా టు బి బ్లేమ్డ్ వెరీ బిగ్. IMF లో రూపాయి రావాలంటే అమెరికా మంజూరు లేనిది రాదు. క్లియర్? IMF నుంచి మనకు రూపాయి రావాలి అంటే అమెరికా ఎస్ అంటే కానీ రాదు. ఇప్పుడు IMF పాకిస్తాన్కి $1 బిలియన్, $2 బిలియన్ ఇచ్చింది అంటే అమెరికా ఎస్ అన్నాడు కాబట్టి ఇచ్చింది. అమెరికా కూడా ఎస్ ఎందుకు అన్నది? పాకిస్తానీ డబ్బులు వాడి వెపన్స్ కొనుక్కుంటాడు. ఈ డబ్బులు వాడి వెపన్స్ ఎవరి నుంచి కొనుక్కుంటాడు? అమెరికా నుంచి కొనుక్కుంటాడు. సో టెక్నికలీ అమెరికా IMF నుంచి డబ్బులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో తెచ్చుకోకుండా వాయా పాకిస్తాన్ వాళ్ళ అకౌంట్ లోకి తెచ్చుకుంటారు. ఇది వీళ్ళు చేసే దుర్మార్గత్వం. ఈ రోజు కాదు, గత 1945 నుంచి అమెరికా చేస్తున్న యదవ పనే ఇది. వార్ కండిషన్స్ క్రియేట్ చేయాలి అండ్ వార్ కండిషన్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలి. ఇది అమెరికా చేసిన మీరు వియత్నాం చూడండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ చూడండి, టర్కీ క్యాంపెయిన్ చూడండి, ఇజ్రాయెల్ పాలెస్టీన్ గొడవ చూడండి, కొరియన్ వార్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ 2 సార్లు, 1979 ఒకటి, 2001 ఒకటి. ఇలా అమెరికా హిస్టరీలో ఇదే పని చేస్తూ వచ్చింది.